బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి బీసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అటు బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మనతో ఉన్నారు. మళ్ళీ బీసీల కోసం ఈ నెల 18, 19 ఢిల్లీలో సెమినార్ పెడుతున్నారు. ఎందుకు ఈ సెమినార్ పెడుతున్నారు ఏంటి అనే విషయాలు ఆయనతో పంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజ్యసభ మెంబర్ ఉన్నారు సార్. ఏం సార్ ఈ ఢిల్లీలో 18, 19 తారీఖున ఒక సెమినార్ పెట్టబోతున్నారు ఆర్ కృష్ణయ్య గారు ఎంపీ గారు అనేది ఏం సార్, ఏ ఉద్దేశంతో పెడుతున్నారు, దాని ఉద్దేశం చెప్తారా సార్? అంటే బీసీలది ఓబీసీల మీద సమస్యల మీద డిమాండ్ల మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ముఖ్యమైన ప్రతినిధులు 600-700 మందితోటి డెలిగేట్స్ వచ్చి ఢిల్లీలో బీసీల సమస్యలు ఏమున్నాయి చర్చించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ స్వయాన బీసీ. ఆయన మొన్న బీజేపీ ప్రభుత్వము అన్ని చరిత్రను బీసీలకు నిలిచిపోయే విధంగా చర్యలు తీసుకుంటుంది. గతంలో 76 ఏళ్ళలో ఎవరైనా ప్రధానమంత్రి బీసీని చేశారా? కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్, జనతా పార్టీ ఎవరు చేయలేదు. బీజేపీ పార్టీ మొట్టమొదటిసారిగా ఒక బీసీని ప్రధానమంత్రి చేసేది. ఇంకొకటి, మొన్న అందరు వాళ్ళు వీళ్ళు దుమ్మేస్తారు ఇక్కడ స్థానిక ఎన్నికల కోసం. కానీ 76 ఏళ్ళల్లో బ్రిటిష్ వాళ్ళే కులగణన చేశారు 1931. ఆ తర్వాత కులగణనే జరగలేదు. కానీ బీజేపీ పార్టీ చరిత్రలు నిలిచిపోయే విధంగా కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. దీనితోటి దేశంలో సామాజిక స్వరూపమే మారిపోతుంది. ఈ కులగణన వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ కులగణనను చేయాలనుకుని అండర్స్టాండింగ్కి వచ్చి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి బీసీలు ఏ కులాలు వెనుకబడ్డాయి, వాళ్ళ అభివృద్ధికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ జనాభా లెక్కలు తీసి వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉంది, ఇంకేం చేయాలి, వాళ్ళ ప్రాతినిధ్యం ఎట్లా పెంచాలని నిర్ణయంతో కులగణనకు వచ్చారు. కులగణన అయిన తర్వాత ఇంకా అనేక రకాలుగా బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాడు మోడీ అని రాజకీయ పండితులు, విశ్లేషకులు భావిస్తున్నారు. కులగణన చేస్తున్నారంటే అన్నిటికీ సిద్ధపడ్డారు ఈ కులాలను డెవలప్ చేయాలని. చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి, కేంద్రం మంత్రిత్వ శాఖ వస్తాయి, సప్లాన్ వస్తాయి, విద్యా ఉద్యోగాల జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతారు. ఇట్లాంటి అనేక డిమాండ్లు బీసీలై 17-18 డిమాండ్లు ఉన్నాయి. చాలా రోజులుగా పెండింగ్ ఉన్నాయి. మోడీ గారు వచ్చిన తర్వాత 3 డిమాండ్లు సక్సెస్ అయినాయి. ఒకటి, జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లను, ఓబీసీ రిజర్వేషన్లను 4 గ్రూపులు చేయాలని చెప్పి జస్టిస్ రోహిణి కమిషన్ను నియమించి వర్కౌట్ చేశారు. జనాభా లెక్కలు రాందడు ఆ రిపోర్ట్ బయటకు వస్తుంది. ఈ విధంగా ఈ కులాల అభివృద్ధికి ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే అంకితభావంతో బీజేపీ పార్టీ దూసుకుపోతుంది. ఈ కులగణన మీద విస్తృత ప్రచారం జరగాలి. ఈ కులగణన అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఈ కులగణన ద్వారా మన వాటా వస్తుందనే ఆత్మవిశ్వాసం ఈ కులాలలో కలగజేయాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం చేసిన ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రజల్లోనికి తీసుకుపోవాలని ఈ సెమినార్ను జరుపుతున్నాం. సార్, ఇంకొకటి, ఇందాక చాలాసార్లు మీరు మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఇక్కడ బీసీ వస్తే కర్ణాటకలో కానీ పక్కన తమిళనాడు, మహారాష్ట్ర ఎక్కడైనా సరే ఓసీల కోసం అక్కడ ఉన్న ఓసీలు ఇక్కడ బీసీల కోసం దానికి సంబంధించి జరిగేటువంటి కులగణనలో ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నారు? అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ పడవలసిన అవసరం లేదు. ఒక బీసీ ఓసీ అని కాదు. ఇక్కడ ఈడ లంబాడాలు, ఎస్టీలు ఉన్నారు. మహారాష్ట్రలో బీసీలు ఉన్నారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తేడా ఉంటుంది. అక్కడ అట్లా చూడరు. టోటల్ జనాభా కులాలు చూసినప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో ఒకటే పద్ధతి. ఇక్కడ బీసీ ఉంటే బీసీగా ట్రీట్ చేస్తారు, ట్రైబల్ ఉంటే ట్రైబల్. మహారాష్ట్రలో లంబాడాస్ బీసీలు ఉన్నారు, వాళ్ళని ఇక్కడ ట్రైబల్ ఉన్నారు. అయితే ఆల్ ఇండియా లెవెల్లో చూసినప్పుడు ఈ ఆ రాష్ట్రానికి సంబంధించిన జాబులు ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఎట్లుంటారో అదే ట్రీట్మెంట్ ఉంటుంది. బీసీ ఎస్టీ. సార్, తెలంగాణకు సంబంధించి మీరేమో బీసీ కులగణనకు సంబంధించి కేంద్రం గురించి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ చేసింది అదే రోల్ మోడల్ అంటూ కూడా అదే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహించింది. ఆ ధర్నానే కాదు,
కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడుతూ రాష్ట్రపతికి బిల్లు పంపారు కనుక దానికి సంబంధించి ఏదైనా అందులో వారికి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే తిరిగి బిల్లు పంపించాలి కదా, మరి పంపించకుండా ఎందుకు దగ్గర పెట్టుకున్నారు, కావాలనే బీజేపీ రాజకీయం చేస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ కొంత విమర్శలు చేస్తుంది సార్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది, బీజేపీ పార్టీ రాజకీయాలు చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు నిర్వహించాలి? రాష్ట్ర ప్రభుత్వం. రాజ్యాంగంలోని 243(d)(6) ప్రకారం ఆర్టికల్ స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నువ్వు అసెంబ్లీలో చట్టం చేసి బిల్లు పాస్ చేసి గవర్నర్ తోటి ఆమోదం పొంది జీవో తీయాలి. నువ్వు రాష్ట్రపతికి ఎందుకు పంపుతావు? సరే, అది పంపే టైం వచ్చినప్పుడు పంపాలి. ఇప్పుడు అది ఇక్కడ బిల్లు అయి జీవో వచ్చి జీవోను కోర్టులో కొట్టేస్తే అప్పుడు కేంద్రం దగ్గరకు పోవాలి. బియాలరా ఏం చేసిర్రు? లెక్కలు తీసిర్రు. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, జీవో తీసిర్రు. జీవోను ఛాలెంజ్ చేస్తే హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. నువ్వు ఇక్కడ అవన్నీ ప్రాసెస్ చేయకుండా నువ్వు ఇక్కడ బిల్లు పాస్ కాకముందే గవర్నర్ దగ్గరికి పంపకముందే ఢిల్లీలో పోయి ధర్నా చేస్తావు. ఉద్దేశం ఏమిటిది? అంటే దీన్ని కేంద్రం మీద నెట్టి తప్పించుకోవడం. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి అడుగుతున్నారు ప్రశ్నంగా, ఈ 42% రిజర్వేషన్లు పెంచాలని కొందరు గవర్నమెంట్ ఉన్న కొందరికి ఇష్టం లేదు. ఎట్లా తప్పించుకోవాలి? ఏ విధంగా దీన్ని బురద చల్లాలి బీజేపీ అడ్డు తగ్గుతుంది అని చెప్పి నువ్వు ప్రాసెసే కరెక్ట్ చేయకుండా బీజేపీ మీదకి ఎట్లా నెడతావు? బీజేపీ మన గొడవ పెట్టిందా? గవర్నర్కి పంపితే గవర్నర్ నుంచి తీసుకురా, పోయి సీఎం మాట్లాడాలి. రాష్ట్రపతికి పోతే అపాయింట్మెంట్ తీసుకోవాలి, పోవాలి, అఖిలపక్షం తీసుకుపోవాలి. ఢిల్లీలో మీ వాళ్ళు ఇండియా కూటమి 200 మందికి పైగా ఎంపీలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడగట్టుకోవాలి. నీకు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మార్గాలు ఉన్నాయి. చేయాలనే చిత్తశుద్ధి లేక బీజేపీ మీద బురద తల్లి తప్పించుకునే ప్లాన్. ఆల్రెడీ గతంలో ఒకసారి సీఎంతో కలిసారు, బీసీబీలో పెట్టినప్పుడు మళ్ళీ ఏదైనా అపాయింట్మెంట్ అడిగి దాంట్లో ఉన్నటువంటి మార్పులు చేర్పుల గురించి ఏమన్నా మీరు ఒక పార్టీ తరపునే కాదు ఒక బీసీ నాయకుడిగానే మీకు ఎక్కువ పేరుంది దానికి సంబంధించి, దాని మీద ఏమన్నా సూచనలు ఇస్తారు సార్? ఒకవేళ సీఎం పిలిచినా లేదంటే మీరేమన్నా అపాయింట్మెంట్ తీసుకోండి. సీఎం పిలిస్తే తప్పనిసరి పోతాం, మా సలహాలు ఇస్తాం. గతం లోపల కూడా చెప్పినాం. నేను చెప్పినందుకే ఒకసారి మళ్ళా ఆర్డినెన్స్ తీసి గవర్నర్ దగ్గరికి పంపాడు. గవర్నర్ది తెప్పించి జీవో తీస్తే సరిపోతుంది. ఇప్పుడు కూడా గవర్నర్ను కన్విన్స్ చేయాలి. ఈయనలేదు, ఆయన ఆమె రెండవసారి మళ్ళీ ఒకసారి తీర్మానం చేసి పంపితే ఇవ్వకపోతే ఆటోమేటిక్గా జీవో తీయచ్చు. రాజ్యాంగంలోనే ఉన్నది ఆ ప్రొవిజన్. రెండవసారి ఆమె ఒప్పుకోకపోయినా జీవో తీయచ్చు అని ప్రొవిజన్ ఉంది రాజ్యాంగంలో. దాని ప్రకారం తీయచ్చు. అట్లా చేయకుండా ఎంతసేపు ఢిల్లీకి పోయి బుద్ధ చల్లడం రావడం, ప్రజలను తప్పుదారి పట్టిస్తారు, డైవర్షన్ పాలిటిక్స్. నీకు చేయాలని చిత్తశుద్ధి ఉంటే జయలలిత ఎట్లా చేసింది? తమిళనాడులో పోయింది, ఢిల్లీలో కూర్చుంది, బతిమలాడింది, కాళ్ళు మొక్కింది, ఎల్లు మొక్కింది, పార్టీలను మొక్కింది, రాష్ట్రపతి ప్రధానమంత్రి కలిసింది, నిరాహార దీక్ష చేసింది, సాధించింది. ఇక్కడ కూడా సాధించడానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే కూడా నువ్వు ప్రధానమంత్రిని తిట్టుకుంటా, బీజేపీని తిట్టుకుంటా వాళ్ళని ఇవ్వమంటే ఎట్టిస్తారు? తిట్టి యుద్ధం చేస్తుంటే ఇస్తారా? కన్విన్స్ చేసి ఇస్తారా? వాళ్ళైనా ప్రధానమంత్రి స్వయాన బీసీ, ఆయన బీసీల కంటే ప్రేమతోటి ఇస్తాడు. నువ్వు అడిగే పద్ధతి ఏంటిది? నువ్వు అడిగే పద్ధతి అది బాగలేదు. కొట్లాడతాను ఎవడు ఉన్నారా వాడు? నేను వెనకటికి స్టూడెంట్ ఉన్నప్పుడు బెదిరిస్తుంటు ఉన్నాడా వాడు కలెక్టరు అని పోయి బెదిరించి, ఆ కలెక్టర్ రోజులు కావు ఇవి, డాగ్డేషన్ రోజులు కావు. ప్రధానమంత్రిని ప్రపంచమంతా గొప్ప ప్రధానిగా పొగుడుతున్నాడు. ఒక యోగి, ఒక నిజాయితీ నిబద్ధత కలిగిన వాడు ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన ఇప్పుడు కులగణన ఎందుకు చేస్తున్నాం? తప్పనిసరి బీసీలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి, వాళ్ళ వాటర్ ఇవ్వాలని మెంటల్గా ప్రిపేర్ అయ్యే చేస్తున్నారు. అటువంటి ప్రధాని, అటువంటి బీజేపీ పార్టీ పదవులన్నీ, ఉన్నత పదవులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చింది. ఈ రిజర్వేషన్లు ఈ సర్పంచులు వార్డు మెంబర్లను వ్యతిరేకిస్తుంది. ఎందుకు? అదే రాష్ట్రపతి పదవి ఇచ్చింది, ప్రధానమంత్రి పదవి ఇచ్చిన బీజేపీ వార్డు మెంబర్లు వద్దు, సర్పంచులు వద్దట. అది కాబట్టి మనం అడిగే విధానంలో లోపం ఉంది. ఆ లోపాన్ని సవరించుకొని అందరినీ కూడగట్టుకొని
ఇక్కడ ఎంపీలతో మీటింగ్ పెట్టి ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, ఆల్ పార్టీని కలిసి ఎవరు లేకున్నా సరే నీ ఇండియా కూటమి ఎంపీలు ఇప్పుడు బీహార్లో ఓటర్ల మీద గొడవ అవుతుంది రోజు. మరి నువ్వు దీని మీద ఎందుకు గొడవ చేస్తున్నారు మీ వాళ్ళు? చేయమని తప్పనిసరి. ఈ అమ్మాయినా అన్నం 7 మంది అన్నం పెట్టరు. కాబట్టి మీరు చేసే పద్ధతి, అడిగే పద్ధతిలో లోపం ఉంది, అది సవరించుకోవాలి. తప్పనిసరి అడిగే విధానం లోపల అడిగే విధానంలో లోపం ఎందుకు ఉందంటే మీకు చిత్తశుద్ధి లేదు. అది కావాలని లేదు. మీకు కావాలని ఉంటే విధానంలోనే మార్పు వస్తుంది. కావాలని 42 ఇవ్వాలని లేదు. ఇక పబ్లిక్లో బీసీలను మేము ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలనుకున్నాం, అక్కడ బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటలేరని తప్పించుకునే మార్గాలు ఎక్కుతున్నారు. కానీ పార్టీ పరంగా నేను ఇస్తాను, ఒకవేళ ఒప్పుకోకపోతే మా పార్టీ పరంగా ఇస్తామని చెప్పి మొన్న సీఎం ఢిల్లీలో అన్నారు సార్. 42% పార్టీ పరంగా ఇస్తామని అంటున్నారు. చివరికి పార్టీ పరంగా ఇస్తే సాధ్యమా? అందరు గెలుస్తారా? పార్టీ పరంగా నువ్వు టికెట్ ఇస్తావు, అవతల డబ్బు ఉన్నాడు. లోకల్ బాడీ ఏం ప్రభావం ఉంటుంది? కులము, ధనపు ప్రభావం ఎక్కువ ఉంటుంది, స్థానిక పరిస్థితుల ప్రభావం ఎక్కువ. ఎమ్మెల్యే ఎంపీ అయితే కుల ప్రభావం ఉంటుంది. ఇక్కడ కుల ప్రభావం ఉండదు. స్థానికంగా నువ్వు ఎంత బలాఢ్యుడికి ఇచ్చినా డబ్బు బీసీల దగ్గర లేదు. కాబట్టి ఇది అంత ప్రాక్టికల్గా సాధ్యం కాదు. నువ్వు పార్టీ పరంగా ఇస్తావు, అవతల నీ కులపానికి పైసలు ఇచ్చి గెలిపించుకుంటావు. ఇక్కడ బీసీలను ఓడగొడతారు. మేము బీసీలకు ఇచ్చినాం కానీ ఓడిపోయారు అంటారు. ఇది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఈ వైఖరి పార్టీ పరంగా ఇవ్వడానికి మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. మాకు బిచ్చం వద్దు, వాటా కావాలి. అన్నదమ్ముల పంచాది ఇది, అగ్రకులాలతో పంచాది కాదు ఇది, అన్నదమ్ముల పంచాది. అన్నదమ్ములకు వాటా, ఎవరి వాటా వాళ్ళకు ప్రజాస్వామ్యం ఇవ్వమని అడుగుతున్నాం. ప్రజాస్వామ్యం అంటే ఏంటిది? అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు జనాభా ప్రకారం ఇవ్వాలి. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎస్సీలకు, ఇప్పుడు బీసీలకు మొన్న ఎన్నికల్లో 22 ఇచ్చారు శాతం. ఇప్పుడు అవి కూడా రావు. ఎందుకంటే ఎస్సీలకు 18% పెరుగుతుంది. ఎస్టీల జనాభా 10% ఉంది. 10%కి 18, 10, 28 అవుతుంది. 28 పోతే 50 అంటే ఇంకా ఆడేముంటాయి? 20, 18 జిల్లాను బట్టి కొన్ని జిల్లాలలో 15-16% కూడా రావు. అంత పరిస్థితి ఘోరంగా ఉంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం సీరియస్గా తీసుకొని రిజర్వేషన్లు పెంచడానికి పర్మనెంట్ సొల్యూషన్ లేకాలి తప్ప ఈరోజు తప్పిస్తావు రేపు తప్పేది. ఈరోజు రాష్ట్రంలో బీసీవాదం బలంగా ఉంది బీసీ గ్రామాలలో. అందుకే ఆ బీసీవాదం బలంగా ఉన్నందుకే అన్ని పార్టీలు బీసీ సీఎం అని నినాదాలు ఇస్తున్నాయి. కాబట్టి ఈ విషయం లోపల ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకోవాలి, ఆలోచన విధానం మార్చుకోవాలి. తప్పనిసరి 42 ఇవ్వడానికి నువ్వెందుకు బదనామవుతావు? జీవోది అనౌన్స్ చేయి, రేపు కోటు కొట్టేస్తే మేము చూసుకుంటాం. నీ మీద ఎందుకు బద్దాం? ఎందుకు సార్ ఆయన మీద ఏమన్నా ప్రెషర్ ఉన్నదని అనుకుంటారా? ఎందుకు ఇస్తలేడు మరి అన్నీ తెలియని కూడా ముఖ్యమంత్రి? అంటే వాళ్ళకి ఇష్టం లేదు ఈ బీసీ నా కొడుకులు సర్పంచులు అవుతారు అని ఊళ్ళో ఆయనకుండే ప్రెషర్లు ఉన్నాయి, చెప్పేటి కావు. కానీ ఇప్పుడు ఆయనకున్న కొంత సపోర్ట్ ఉన్న సామాజిక వర్గము ఆయన మీద కూడా ప్రెషర్ తెస్తారు. అన్ని సర్పంచులు వాళ్ళకి ఇస్తే మేమేం కావాలి, ఇన్ని రోజులు మేమే సర్పంచులం, ఇన్ని రోజులు మేమే రాజ్యమేన్యం, నువ్వు ముఖ్యమంత్రిని మమ్మల్ని మళ్ళా మాకే బస్వాంశ రాస్తాం పెడతావా అని ఆయన మీద ఒత్తిడి ఉండేది. బీహార్ది ఎగ్జాంపుల్ చెప్పారు. నిన్న జయరాం రమేష్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ బీహార్లో అటు బీజేపీ ప్రభుత్వం అలయన్స్ గవర్నమెంట్ ఉంది కాబట్టి చాలా ఈజీగా గవర్నర్ ఆమోదం తెలిపారు. అక్కడికి సంబంధించి ఎటువంటి అక్కడ కూడా వివాదాలు లేదు. కానీ తెలంగాణలోనే బీజేపీ నియమించింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కొంత దాని మీద పక్షపాత వైఖరి చూపిస్తుందని కామెంట్ చేసి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో, కొన్ని ఎమ్మెల్సీలు అప్పుడు కూడా బీజేపీ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా పోయి మాట్లాడి క్లియర్ చేయించుకున్నాడు. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి మాట్లాడితే ఎందుకు క్లియర్ కాదు? కాలేదనుకో రిజెక్ట్ చేయి మేము తర్వాత చూద్దాం. రిజెక్ట్ అయితే మళ్ళీ 2వ పంపుతావు. రాజ్యాంగంలో ఏం ప్రొవిజన్ ఉంది? 2 సార్లు కూడా ఒప్పుకోకపోతే ఆటోమేటిక్గా జీవోది వస్తాయి. మరి నీకు అవన్నీ ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాక బీజేపీ మీద ఎందుకు నెడతావు? బీజేపీని బదనాం చేయాలి. ఇక్కడ వచ్చేది బీజేపీ పార్టీ వచ్చేది ఇక్కడ. దాన్ని బ్లేమ్ చేస్తే బీసీలకు వ్యతిరేకమని ఒక వితండవాదం, ఒక గోబెల్ ప్రచారం చేస్తే ఓటు బ్యాంకు అని రాజకీయం చేస్తున్నారు. అది అయ్యే పని కాదు.
బీసీలంతా బీజేపీ వెంటనే ఉన్నారు. బీజేపీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుంది, ముఖ్యమంత్రి అవుతాడు. ప్రజలు విసిగిపోయారు, టీఆర్ఎస్ తోటి విసిగిపోయారు. అప్పులు చేసిపోయాడు, ఏం డెవలప్మెంట్. వీళ్ళు అప్పులు, జీతాలు ఇవ్వనికనే పైసలు లేవు, వీళ్ళేడ రాజ్యం వెళ్తారని. అదే బీజేపీ పార్టీ ఉంటే ఫండ్స్ వస్తాయి, సెంట్రల్ ఫండ్స్ వస్తాయి, చాలా డబ్బులు వస్తాయి, బడ్జెట్ వస్తుంది, రాష్ట్రం డెవలప్ అవుతుంది అందరికీ. అంటే ఒకరు గుర్తుపెట్టుకో, ముఖ్యమంత్రికి బీసీ పిల్లల ఫీజులు స్కాలర్షిప్ ఇవ్వడానికనే 20 నెలలు 20 రూపాయలు ఇవ్వలేకపోయారు. ఇంకా బీసీలకు ఇవన్నీ ఎడ చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు. చివరిగా 2 పోస్టులు ప్రధానంగా ఉపరాష్ట్రపతి ఒకటి, బీజేపీకి జాతీయ అధ్యక్షులు 2 తొందరలోనే నియమించబోతున్నారు. వాటికి సంబంధించిన 2టిని కూడా ఫిలప్ చేయబోతున్నారు. ఆ 2ట్లో ఓబీసీలకు ఏమన్నా ఆర్ కృష్ణయ్య గారు ఒక బీసీ జాతీయ నాయకుడిగా డిమాండ్ చేస్తారా? అంటే బీజేపీ పార్టీలో క్రమశిక్షణ కలిగిన పార్టీ, దానిలో అన్ని కోణాలల్లా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. నిబద్ధత, అంకితభావం, పార్టీ పట్ల విధేయత, ప్రజల పట్ల అంకిత భావము, ఇవన్నీ అంశాలను. కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రాపర్టీయమే. రామచంద్రరావుని నియమించారు, ఆయన మంచి నిర్ణయం అది. ఆయన సమర్థుడైన నాయకుడు, యూనివర్సిటీలో చదివినప్పుడు స్కాలర్షిప్ల ఉద్యమాలు, అన్ని ఉద్యమాలు ఏ వచ్చినా వీకర్ శిక్షణకు సపోర్ట్గా ముందుకు వచ్చాడు. అంతేకాదు అక్కడ బలంగా ఏబీపీని స్థాపించాడు, బలమైన నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఏటికి ఎదురైనట్టు విప్లవ సంస్థలను, వామపక్ష సంఘాలన్నింటినీ ఒక్కడై ఎదుర్కొన్నాడు. బలమైన విద్యార్థి సంఘాన్ని తీర్చిదిద్దాడు. కాబట్టి పార్టీని కూడా, అది పార్టీ జెండాలు మోసే పదవి, పార్టీ అధ్యక్ష పదవి. ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇస్తామన్నారు, జెండాలు మోసే పదవి ఆయనకి ఇచ్చారు. ఆయన జెండాలు మోసి పార్టీని బలోపేతం చేస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? బీసీ ముఖ్యమంత్రి అవుతారు. ఆయన పనిచేసేదంతా బీసీ ముఖ్యమంత్రి పదవికే పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన తప్పు పట్టవద్దు. ఇది ఒకవైపు అటు బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని విధాలుగా ఆలోచించి తీసుకుంటుంది. అది ఉపరాష్ట్రపతి విషయంలో కానివ్వండి, జాతీయ అధ్యక్షులు ఇక్కడ నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు సమర్థవంతుడే అని చెప్తూనే, మరొక పక్క అటు ఈ నెలలో జరిగేటటువంటి సెమినార్ ఏదైతే ఉందో ఢిల్లీలో, ఒక 2-3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓబీసీ కులాలకు సంబంధించినటువంటి అంశం ఉంది. కాబట్టి వాటన్నిటినీ కూడా దానిపైన అవగాహన కోసం కూడా సెమినార్ పెట్టామని చెప్తుంటే, ఇక్కడ ముఖ్యమంత్రికి కూడా చిత్తశుద్ధి లేదు. దానికి సంబంధించి కూడా గవర్నర్ వద్దకు గతంలో ఏ విధంగా అయితే కూడా అటు ఎమ్మెల్సీల కోసం వెళ్ళారు, అదేవిధంగా వెళ్ళి దాన్ని క్లియర్ చేసుకోవచ్చు కదా. ఇవన్నిటిని మాని అసలు బీజేపీ మీద రాజకీయ నెపం నెట్టడం, ఆయన పైన కూడా కొంత ప్రెషర్ ఉంది. కాబట్టి ఆ బిల్లుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా లేరు. కాబట్టి ముఖ్యమంత్రికే కాదు, కాంగ్రెస్ కూడా బీజేపీ పైన విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి కూడా బీసీ జాతీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.